గడిచిన 2 సంవత్సరాల్లో. అలాగే దయచేసి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టనున్న ఫీజుల బకాయి బీజేపీ లడాయి రాష్ట్ర వ్యాప్త ఉద్యమ పోస్టర్ను పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆవిష్కరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిడివెల్లి అంజనీ ప్రసాద్ పాల్గొన్నారు. భవిష్యత్తుకై భారతీయ జనతా పార్టీ ముందడుగు వేసింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నది. విద్యార్థులను, ముఖ్యంగా కళాశాలల సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్య మధ్యలోనే ఆగి విద్యని పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ రాక అనేక ఆందోళనలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి ఆనాడు అనేక హామీలని, అబద్ధపు హామీలని, 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలని గాలి కొదిలేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కనీసం విద్యకు సంబంధించిన విద్యా మంత్రి లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్జీస్ని విద్యాశాఖ మంత్రి చేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెన్జీస్ లేరా? ఇవాళ యువ ఎమ్మెల్యేలు, ఇవాళ యశస్విని రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక యువ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వస్తారు, మీరంతా కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాడు. భారత్ మాతాకి జై.